సూర్యాపేట జిల్లా నూతనకల్ మండలం మిరియాల గ్రామంలో గురువారం నూతనకల్ ఎంపీడీఓ స్పెషల్ ఆఫీసర్ పి సునీత పోలీస్ అధికారుల ప్రొటెక్షన్ ఆధ్వర్యంలో మిరియాల సంత వేలంపాట నిర్వహించారు. ఈ సంత వేలంపాట మొదట మిరియాల గ్రామానికి చెందిన మాతంగి వెంకన్న 12 లక్షల నుండి పాడారు. చివరకు 12,63,000తో మిరియాల సంతను మేల్పుల లింగయ్య సొంతం చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో నాగారం సిఐ రఘువీర్ రెడ్డి, నూతనకల్ ఎస్ఐ మహేందర్నాథ్, మద్దిరాల ఎస్ఐ వీరన్న, గ్రామ కార్యదర్శి, అధికారులు, వేలంపాటదారులు, గ్రామస్తులు పాల్గొన్నారు. 2018 క్రింద నందలి సెక్షన్ 260D క్రిందను అనుసరించి పశువులు, గొర్రెలు, మేకలు రహదారి కైబజారు వసూలు చేసుకొను తన హక్కులు సెక్షన్ 43(5)(4) క్రింద కౌలుకిచ్చుకొను అధికారం పురస్కరించుకొని ఈ క్రింద జారీ చేయబడిన తేదీ 30/3/2018 అనుసరించి జారీ చేయనైనది. గ్రామ పంచాయతీ మిరియాల వారిచే 2025-26 సంవత్సరంలో పశువులు, మేకలు, గొర్రెలు సంత నిర్వహించు బహిరంగ వేలంపాట తేదీ 3/4/2025 గురువారం రోజున ఉదయం 10:30 గంటలకు గ్రామ పంచాయతీ కార్యాలయంలో నిర్వహించబడును. టెండర్ బహిరంగ వేలము ఈ క్రింది నిబంధనలతో నిర్వహించబడును. వేలములో పాల్గొన్న వారు గ్రామ పంచాయతీకి ఎలాంటి బాకీదారులై ఉండరాదు. అథారిటీ తీసుకున్న వారు ఎలాంటి బాకీ ఉంచరాదు. ఇతర గ్రామస్తులు పాట పాడువారు వారి గ్రామ పంచాయతీకి ఎలాంటి బాకీ లేనట్లుగా ధృవీకరణ పత్రం సమర్పించవలను. వేలంలో పాల్గొనదలిచిన వారు తహసీల్దార్ వారిచే ధృవపరిచిన 5 లక్షల విలువ గల సాల్వెన్సీ సర్టిఫికేట్స్ ఒరిజినల్ కలిగి ఉండవలను. తేదీ 3/4/2025 ఉదయం 10 గంటల నుండి 11 గంటల వరకు డిపాజిట్లు స్వీకరించబడును. పశువులు, జీవాలు సంతకు ఒకే పాట కలదు. 2 లక్షలు డిపాజిట్ చెల్లించి వేలంలో పాల్గొనవలను మరియు డిపాజిట్దారులు మాత్రమే హాలులోకి ప్రవేశించవలను. ఇతరులకు ప్రవేశం లేదు. పశువుల సంత వేలము కౌలు లేదా కాంట్రాక్టు కాల పరిమితి 1/4/2025 నుండి 31/3/2026 వరకు ప్రతి ఆదివారం రోజున మాత్రమే కౌలు వర్తించగలదు. ఇటు బహిరంగ వేలము 3/4/2025 సంత వేలం పాట పాడిన వెంటనే అత్యధిక పాటదారు కౌలు ధనము ఒకేసారి చెల్లించి కార్యాలయంలో జమ చేసి రసీదు పొందవలను. లేనిచో డిపాజిట్ కోల్పోబడును. సంతలో దొంగ పశువుల అమ్మకం గురించి ఏదైనా లావాదేవీలకు కాంట్రాక్టర్ బాధ్యుడు కాగలడు. సంతలోకి వచ్చి పశువులకు అమ్మిన వారి నుండి 300, ఖరీదు చేసిన వారికి 300, మొత్తం 600 మాత్రమే వసూలు చేయవలను. జీవాలు, మేకలకు, గొర్రెలకు ఒక్కంటికి 50 + 50 100 రూపాయలు శాంతికి వసూలు చేయవలను. దైబాజరులో దుకాణాకు ఒక్కంటికి 20 రూపాయలు మాత్రమే వసూలు చేయవలను. తేదీ 1/4/2025 నుండి 31/3/2026 వరకు ఏదేని ఉపద్రవము లేక పశువుల సంత ఆపివేయమని సంబంధిత అధికారి నుండి ఉత్తర్వు జారీ అయినచో అట్టి సంత దినము దామాషా ప్రకారము అట్టి దవాంశ కూలు ధనం నుండి కిస్తు నుండి తొలగించబడును. ఆదివారం మినహాయించి మిగతా రోజులలో గ్రామ పంచాయతీ వసూలు చేయబడును. ఇట్టి వేలము ఎలాంటి కారణం లేకుండా నిలిపివేయుటకు గాను రద్దు చేయుటకు గాను గ్రామ పంచాయతీకి అధికారం కలదు. ప్రకృతి వైపరీత్యాలకు గ్రామ పంచాయతీ ఎలాంటి బాధ్యత వహించబడదు.